తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే సుమారుగా 3,205 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది. మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా మీ ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది. కొంతమందికి ఏంటంటే బట్ 2% మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేదు. దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి SMS కూడా వెళ్తుంది. ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము, మీ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందని SMS పంపిస్తున్నాం. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న వెంటనే నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి. సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయ వార్డు సచివాలయకి వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం. ప్రభుత్వ విద్యలో తల్లికి వందనం అనేది ఒక భాగం. ఈరోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు. మీరందరూ ఒక్కసారి ఫీల్డ్లో చూస్తే 80% మంది పిల్లలకి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది. గతంలో ఎప్పుడైతే జరగలేదు, మేము అందించాం.